హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముచ్చుమర్రి బాలిక కేసులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సో ఈ కేసులో రేప్ నిందితుడిగా ఉన్న వ్యక్తి లాకప్ డెత్ అయ్యాడని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి లాకప్ డెత్ ఏ విధంగా అయ్యాడు? తనే సూసైడ్ చేసుకున్నాడా, లేకుంటే పోలీస్ విచారణలో చనిపోయాడా అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో అసలు ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ముచ్చుమర్రి బాలిక కేసు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ కేసులో రేప్ నిందితుడిగా ఉన్న వ్యక్తి లాకప్ డెత్ అయ్యాడని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? నిజంగా లాకప్ డెత్ అయ్యాడా సార్? రేప్ నిందితుడు కాదు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్. రేప్ నిందితులు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళు బాలురు, 8th క్లాస్ ఏదో చదువుతున్నారు. నిజంగా అది మాట్లాడడానికి కూడా చాలా జుగుప్సగా అనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారణకి పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మేబీ వాళ్ళు వీళ్ళని అంటే ఆ బాలికి సంబంధించిన డెడ్ బాడీని మాయం చేసేందుకు వీళ్ళు ఏదో వ్యూహాలు పడినారో లేదా కుట్రలు పడినారో ఏదో చేశారు. ఆ ముగ్గురికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురికి బదులు ముగ్గురు కాకుండా నలుగురు, మేబీ నలుగురు హ్యాండ్ ఉందేమో వాళ్ళ అనుమానంలో. అయితే నలుగురిలో ఒకరు నిన్న లాకప్లో చనిపోయారు. అది ఏంటి, ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీ. చేసింది మైనర్లు, చనిపోయింది మైనర్ బాలిక. అబ్బా, దాని ఇంపాక్ట్ తల్లిదండ్రులు కూడా చెప్పాలి అని ఇవాళ రేపు సొసైటీలో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా ఘోషగా వినిపిస్తోంది. కానీ ఎవరు పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ నీతులు ఏమి వినపడవు, వాళ్ళకి కనపడవు. ఏదో తెలియక చేశాడు, ఏదో తప్పు చేశాడు అంటే వాడు ఏదో ఆవేశం చేశాడని మనము చంపుకుంటామా? మనం కూడా వాడు చేసిన పని మనము చేస్తామా? మనిషికి మనకి వాడికి మనకి తేడా ఏంటి? ఇట్లాంటి నీతులని చెప్తూ ఉంటారు. బట్ పిల్లలు ఆ ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు అనేది కొంచెం భయంకరమైన బాధాకరమైన విషయం. బట్ దీన్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆ పెద్దలకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు, లేదా వాళ్ళ తరపున వీళ్ళు ఒకళ్ళ తప్పించుకుని మాట్లాడినప్పుడు గట్రా మరి ఏం జరిగిందో వీళ్ళు ఏవి తేడాగా మాట్లాడో తెలియదు. కానీ వాళ్ళు నలుగురు ఎవరైతే ఆ బాడీని మాయం చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేసేలాగా పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారో అందులో నలుగురిని అదుపులోకి తీసుకుంటే ఒకరు లాకప్ డెత్ అయ్యారు. లాకప్లో చనిపోయారు కాబట్టి లాకప్ డెత్ అనగానే పోలీసులు కొట్టిన తీవ్ర దెబ్బలకి ఇట్లా అయిపోయారు అన్నట్టు చెప్తారు. బట్ మిగతా ముగ్గురు ఉన్నారుగా. ఇంకోటి కూడా ఏంటంటే లాకప్లో ఒకరిని ఉంచుతారు లేదా ముగ్గురిని అంతకన్నా ఎక్కువ ఉంచుతారు, కానీ ఇద్దరిని ఎప్పుడు ఒక లాకప్లో పెట్టారంట. ఎందుకంటే ఇద్దరిలో ఉన్నప్పుడు ఒకరు చనిపోతే రెండో వాడు విట్నెస్ కాదు, వాడే చంపేశాడేమో, ఏమో నాకు తెలియదు అంటాడు, నమ్మలేము. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని జైలు శాఖలో ఆ నిబంధన ఉందట. నాకు ఒక మిత్రుడు చెప్తే తెలిసింది. ఇద్దరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితులు పెట్టరు, ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది, లేదా ఒకరిని ఒక దాంట్లో పెట్టచ్చు. సో అట్లాగా ఈ నలుగురిని ఒక దగ్గరే ఉంచుండొచ్చు. ఒకవేళ పోలీసులు దెబ్బలు తట్టుకోలేక చనిపోతే గనుక మిగతా ముగ్గురు కూడా సివియర్గా ఉండాలి. ఒక్కడనే ఎందుకు కొడతారు? లేదా ఈ ఒక్కడే కీలక పాత్ర పోషించి ఒక్కడనే సెపరేట్ ఉంచి కొట్టారా? మిగతా ముగ్గురు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా తెలియకుండా మనం అదిగో పులి ఇదిగో తోక అనే విధంగా ఇవాళ రేపు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని మనం సీరియస్గా పరిగణలోకి తీసుకోకూడదు, తీసుకోలేము కూడా. బట్ బాలికకి ఏదైతే చేశారో దానికి సంబంధించి వాళ్ళ ఆవేశం తగ్గాలి. ఇప్పుడు జనరల్గా ఎవ్వరు కూడా హత్యావదంతం కానీ నేరం చేసిన ఎవరైనా కూడా ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉండే ఆవేశం కొద్దీ చేస్తారు. ఆ తర్వాత కొంతమంది పశ్చాత్తాపడతారు, కొంతమంది కొద్ది రోజులకి రియలైజ్ అవుతారు, కొంతమంది ఏం కాదులే ఆ ధోరణులకి అలవాటు పడిపోయి కర్కశంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం వాళ్ళకి కొన్ని రకాల తర్ఫీదులు, యోగాలు, మెడిటేషన్లు జైల్లోనే గొప్ప గొప్ప వ్యక్తులతో పిలిపించి క్లాసులు చెప్పించడం ఇవన్నీ చేస్తారు. అలా చేయించేటప్పుడు అయినప్పటికీ వాడు మారపోతాడు, కర్మ బయటకు వచ్చాక ఇంకో నేరం చేస్తాడు, ఇంకో ఇది అవుతాడు. బట్ ఈ మైనర్ ఈ బాలురు చేసింది అసలు వీళ్ళకి ఆ ఏజ్లో ఆ థాట్ రావడం ఏంటండి? లేదా ఆ పిల్లని ఏదో ఆడుతున్నప్పుడు ఏదో కొట్టి పడేస్తే దాన్ని ఈ విధంగా ఏమైనా చిత్రీకరించారా? నిజంగా ఆ అమ్మాయి పేరు అత్యాచారం చేయబడిందా అంటే చాలా గొప్ప బాధ అనిపిస్తుంది. అసలు అంటే ఆ పదమే చూడండి, ఆ ఏజ్లో ఆ పదం వాడడానికే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళకి సంబంధించిన సభ్యులు ఒకరు చనిపోవడం అనేది మళ్ళీ వేరే దారి తీస్తుంది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని రకాల వాదనలు వినిపిస్తుంటాయి. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా ముందు
కాల్చిపడేయాలి, వాళ్ళని చంపేయాలి, నరికేయాలని చెప్పి చాలామంది అభిప్రాయం చెప్తూ ఉంటారు. బట్ నిజంగా వాళ్ళే చేశారా, చేయలేదా? నిజంగా ఇప్పుడు శ్రీలక్ష్మినా ఆవిడెవరు, వరంగల్ శ్రీలక్ష్మి కదా, యాసిడ్ సంబంధించి ఘటన జరిగినప్పుడు అప్పుడు ఉన్న ఇప్పుడు సోకాల్డ్ సీనియర్ సుపీరియర్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో అప్పుడు ఆయన అక్కడ ఎస్పీగా ఏదో ఉండడం, ఆయన ఎన్కౌంటర్ చేశారు, అందరూ హర్షించారు. బట్ అది వాళ్ళే చేశారని గ్యారంటీ ఏంటి? పోనీ వాడిని ఎన్కౌంటర్ చేశారు, అమ్మాయిని ఇలాగా అత్యాచారం చేసి చంపేసినోడిని. మరి ఇదే విషయంలో బడా నేతల పిల్లలు కూడా కొంతమందిని ఇట్లా చేసినప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు ఎంతే ధైర్యంగా చర్యలు తీసుకున్నారా అంటే క్వశ్చన్ మార్కే. ఇప్పుడు గతంలో ప్రత్యూష అని ఒక హీరోయిన్ ఉండేది, కలుసుకోవాలని ఏదో సినిమాలో ఉదయకిరణ్ గారు పక్కన చేశారు. తర్వాత స్నేహం అంటే ఏదేరా సినిమాలో నాగార్జున చెల్లిగా కూడా ఏదో యాక్ట్ చేసినట్టు. మరి ఆ అమ్మాయి మటర్ కూడా ఈ రోజుకి క్లారిటీ లేదు. ఆమెను కూడా అత్యాచారం చేసి చంపేశారంటారు కొందరు. లేదు, ఆమెకు ఒక బడా నేత కొడుకుతో అఫైర్ ఉంది, అక్కడ ఏదో మాట పట్టించి వచ్చి ఏదో జరిగిందంటారు. రకరకాలు. ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుంది అంటారు, ఏమో చెప్తారు. బట్ ఆమె మీద అత్యాచారం జరిపి ఆమెను చంపేశారన్నది అప్పట్లో మీడియాలో పెద్ద సెన్సేషన్. అందులో పెద్ద బడా నేతల పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది కూడా కొంత వాస్తవం. మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయగలిగారా? ఈ సోకాల్డ్ స్ట్రిక్ట్ అనుకునే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజల వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తారనో, లేదంటే అమ్మాయికి ఇలా జరిగింది కాబట్టి సొసైటీ హ్యాపీగా ఫీల్ అవుతుందనో, కోర్టులు చట్టాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్కౌంటర్ చేసే వాళ్ళకి మరి అక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారంటారు? చెప్పలేం కదా. ఇప్పుడు పోలీసులు కొన్ని లాకప్ డెత్లు అంశాల్లో కూడా కావాలనే పోలీసులు ఎట్లా చేశారు, ఆ పోలీసులు జులుం నశించాలి అని అంటారు. వాళ్ళకేం ప్రెజర్ ఉందో, వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అది మనం చెప్పలేం. ఒక వన్ సైడే చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఒక దృక్కోణంలో ఇదే అయ్యుండొచ్చు అని నిర్ధారించలేం. లాకప్ డెత్ అంటే ఏంటి? లాకప్లో చనిపోవడం లాకప్ డెత్. దాన్ని ఇతను కొట్టడం వల్ల చనిపోయాడా, లేదా తీవ్రమైన మనస్తాపంతో ఆయన స్ట్రోక్ వచ్చి చనిపోయాడా, లేదా ఆయనకి ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా, లేదా ఉన్న ఆ నలుగురు ఒకే సెల్లో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి మాట పట్టింపు ఇచ్చి ఒకరికొకరు కొట్టుకోవడం చనిపోయారా, అది తెలియదు కదా. బట్ ఏదేమైనా ఇట్లాంటి అంశం మీద లాకప్ డెత్ జరగడం అనేది ఆ మైనర్ బాలికలకి సపోర్టుగా ఉండే వీళ్ళు నలుగురిని అదుపులోకి తీసుకున్నారంటే వీళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుంటారు, లేదా వీళ్ళు ఆ అమ్మాయి తాలూకు బాడీని మాయం చేయడానికి ప్రయత్నించి ఇంకేదైనా క్రూరమైన పనికి పూడుకొని ఉంటారు. అలా చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. బట్ ఏం జరిగింది అనేది మనకి పోను మళ్ళీ పోస్ట్ మార్టము పోలీస్ కేసులు ఇష్యూ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.